నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు, అలాగే హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇద్దరికి నమస్కారం అండి. సో కల్కి అనే సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడినటువంటి కల్కి ఎటకేలకు రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేయడానికి గల కారణము డెఫినెట్గా పురాణానికి సంబంధించినటువంటి విషయాలు అనేక ఉన్నాయి, కాంట్రడిక్టరీ విషయాలు కూడా డెఫినెట్గా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీ స్పందన కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జనరేషన్ మనం పర్టికులర్గా చూసుకుంటే ఈ జనరేషన్ ఇతిహాసాల మీద డెఫినెట్గా చాలా చాలా చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా పిచ్చివాగుడు బాగితే చాలా రిటార్ట్ గట్టిగానే ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఫిల్మ్ మేకర్స్ కూడా జాగ్రత్తగా సినిమాలు తీయాల్సి ఉంటుంది. వెన్ యూ టచ్ మైథాలజీ స్టోరీస్, మైథాలజీ అనటం కరెక్ట్ కాదు, ఇతిహాసాల జోలికి వెళ్తే జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. అయితే కల్కి విషయంలో చిన్న చిన్న కాంట్రడిక్టరీ ఇందాక అన్నట్టుగానే విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా లలిత్ గారు, చూసారా ఫిల్మ్ని? ఎట్లా అనిపించింది? సినిమా పరంగా చూసుకుంటే ఇట్స్ విజువల్ ఫీస్ట్ అండి. చాలా బాగుంది సినిమా. టెక్నికల్గా అంటే ఈ తెలుగు సినిమా లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో నాగశ్విన్ గారు కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే బడ్జెట్ అంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఇన్ దట్ వే వెరీ గుడ్. శ్రాంతి గారు, మరి మీరు చూసారా ఫిల్మ్ని? నేను ఇంకా ఏం చూడలేదు, కానీ పురాణానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. సో ముందుగా లలిత్ గారితో మాట్లాడతాను. సినిమా ఆల్రెడీ చూసారు కాబట్టి. లలిత్ గారు, ఇందులో ప్రభాస్ని కర్ణుడిగా చూపించారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కర్ణుడు మళ్ళీ బ్రతికి రావటం అనేదే ఫస్ట్ కాంట్రడిక్టరీ విషయం ఖచ్చితంగా. ఎందుకంటే మనకు తెలుసు, యుద్ధంలో గనక మరణిస్తే ఆయన వీర మరణం పొందుతారు, వాళ్ళు ముక్తికి అది మార్గం అవుతుంది. మళ్ళీ రీబర్త్ అనేది డెఫినెట్గా ఉండదు అనేది సనాతన ధర్మం చెప్తుంది. మరి కర్ణుడు బతికి రావటం ఏమిటి అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఒకటండి, సినిమాలో చూడాలా ప్రచారం చేసేసి ఉండుంటే గనక అసలు ఈ డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే సినిమా అంత బాగుంది. ఇంకా ఈ పునర్జన్మ వీటికి అంటారా, ఫిక్షన్ మూవీస్కి వచ్చేపాటికి పెద్ద లాజిక్ ఎతకాల్సిన అవసరం కూడా లేదు. సినిమా లాగా చూడాలి. కానీ ఇక్కడ ఫిక్షన్ కి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇది మహాభారత కథకి ఎక్స్టెన్షన్ లాగా చేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. అక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. చాలా తప్పు చేశారు అక్కడ. ఎందుకంటే సినిమా పరంగా చూసుకుంటే చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు కూడా. అదేవిధంగా సినిమా విషయంలో చూసుకుంటే టెక్నికల్ గా ఏదో చెప్తారు కదా, టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పేసి, అవన్నీ ఏమీ తెలియని నాలాంటి వాడికి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది. కానీ అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే, సినిమా చేసే ముందు వాళ్ళకి అంత ఖర్చు పెడుతున్నారు కదా, ప్రీ ప్రొడక్షన్ లో స్టోరీ సిట్టింగ్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఎవరైనా పండితులతో సంప్రదించి ఉండొచ్చు ఇంకాస్త. దాంతోపాటు ప్రజల మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు సినిమాలో మెయిన్ కాన్సెప్ట్స్ ఒకటి, అశ్వత్థామ, తర్వాత కర్ణుడు, అర్జునుడు ఇట్లాంటి వాళ్ళ యొక్క పుట్టుక, అర్జునుడు ఇట్లాంటి వాళ్ళ పుట్టుక గురించి. ఇక మూడోది శంబల నగరం గురించి. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, శంబల నగరంలో కాన్సెప్ట్ బాగా అభ్యంతరకరంగా అనిపించింది మాకు. ఏంటండి, శంబలలోకి వెళ్తే శంబల నగరం మొత్తానికి లీడ్ చేస్తున్న ఒక లేడీ ఉంటారు, శోభన గారు. ఆవిడ పేరు మరియమ్మ. అందులో సోల్జర్స్ పనిచేస్తూ ఉంటారు కొంతమంది. ఆ సోల్జర్స్ పేర్లు ఏంటి అంటే, ఒకటి పేరు లూక్, ఇంకొకటి పేరు ఆండ్రూ. ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు శంబల నగరం గురించి మనం బౌద్ధ గ్రంథాల్లో చూస్తున్నాము. అదే విధంగా కొన్ని హిందూ కథల్లో కూడా శంబల నగరం గురించి ప్రస్తావన వస్తా ఉంది. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు అదొక ధార్మిక నగరంగానే చెప్తున్నారు. అక్కడ ప్రజలు, వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అక్కడికి వెళ్తుంటే హిమాలయాల మధ్యలో ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ శంబలని ఎట్లా చూపించారంటే, ఒక ఎడారిలో ఉన్నట్టుగా చూపించారు. చుట్టూ రాళ్ళు, అక్కడ వర్షం పడటం అంటే అసలు వర్షం పడుతుంది లాస్ట్ లో. ఈ దీపికా పడుకొని ఫస్ట్ టైం ఎంట్రీ వెళ్ళిన తర్వాత ఆ వర్షం పడే సీన్ చూడంగానే వాళ్ళకి ఎన్ని శతాబ్దాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత వర్షం పడిందిరా బాబు మురిసిపోతూ ఉంటారు. అంటే కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతం లాగా చూపిస్తారు. కలియుగంలో పచ్చగా పరడి వెళ్ళేది, అనంత సిరులతోటి ఉండే నగరంగా మనకి చెప్తున్నారు. అలా పెట్టారు. దానికి తోడు అక్కడ ఉండేదంతా ఎవరు అంటే, సర్వమత సమ్మేళనం లాగా, సర్వప్రాంత సమ్మేళనం లాగా ఆఫ్రికన్స్ ఉంటారు, నైజీరియన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, అన్ని ప్రాంతాల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు సినిమాలో. వాళ్ళ పేర్లు చూస్తేనేమో మరియమ్మ, ఆండ్రూ, రోనీ, ఇవి ఏంటి మా పరిస్థితి అసలు ఏంటి అసలు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్ గారు? చెప్పాల్సింది. ఎందుకంటే సినిమా ఆద్యంతం ఒకటే కాన్సెప్ట్. అన్ని వర్గాల వారిని డిసప్పాయింట్ చేయకుండా ఉండటం కోసం ఈ పాయింట్ ని ఇలా తీసుకున్నారని అనుకోవచ్చా? అన్ని వర్గాల వారిని సంతుష్టీకరణ చేసేలాగా తీయాలి అనుకున్నప్పుడు ఆ మహాభారతం అనే ట్యాగ్ ఒకటి తీసేస్తే బాగుంటుంది కదా. తీసేసి మిగతా కథ మీరు ఏం తీసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మీకు అద్భుతమైన యాక్టర్స్ దొరికారు కాస్టింగ్.
ప్రభాస్ గారు కావచ్చు, లేకపోతే అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ఇంకా సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ అర్బన్ నక్సల్సే అయినా సరే కమల్ హాసన్, దీపికా పడుకోన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మంచి యాక్టర్సే, కాదనట్లేదు. అంత మంచి కాస్ట్ పెట్టుకున్నారు కదా, చేసుకోండి. మరి మా మహాభారత గ్రంథాలని మహాభారతం అని కాదండి, సినిమా వాళ్ళందరికీ ఓవరాల్ గా మేము చేసే పీడ ఒక్కటే. ఎప్పుడు కూడా మా గ్రంథాల జోలికి వచ్చేప్పుడు మా గ్రంథాల్లోని ఘట్టాలని సినిమాలుగా తీసేటప్పుడు కాస్త డబ్బులు పెడుతున్నారు జాగ్రత్తగా కదా, ఆ డబ్బులతో పాటే కాస్త ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్తున్నాం అంతే. రైట్. ఈ పాయింట్ ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇందాక వారు చెప్పినట్టుగానే శంబల నగరం ఊహ చేసినప్పుడు కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం. ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు, ఆ జంటకి స్వామి పుడతారు. రెక్కల గుర్రం మీద స్వామి వస్తారు, చాలా అందమైనటువంటి స్వరూపంలో అని చెప్పి వింటుంటేనే మనం విజువల్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మరి ఇట్లా రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉండటం అక్కడ, లేకపోతే ఎడారిగా ఉండటం అనే పాయింట్ మీకు ఎట్లా, వాట్ యు సే అబౌట్? శంబాలి నగరం గురించి ఎలా చెప్పి ఉండాల్సింది అని అంటే, మనం బాబా మూవీ చూసాము, రజనీకాంత్ గారి మహావతార్ బాబాజీని ప్రత్యక్షంగా చూసినట్టు నేను చాలా ఫీల్ అయ్యాను. అని అంటే మహావతార్ బాబా గారు హిమాలయాల్లో అలానే ఉంటారు, అలానే కూర్చుంటారు, అలానే మాట్లాడతారు అని చెప్పి. అంటే ఒక ఆధ్యాత్మికమైన నగరం గురించి చెప్పేటప్పుడు అంత సార్ చెప్పినట్టుగా అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూపించాలి. బాబా మూవీ ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా వెనుకబడిపోయిందేమో కానీ ఆధ్యాత్మికంగా చాలా మందికి క్రియాయోగా తరఫు వైపు నడిచేటట్టుగా చేసింది ఆ సినిమా. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా విజువల్ ఫీస్ట్ ఎలానో ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందే వాళ్ళందరికీ కూడా అదొక మార్గం అయింది అని మనం చెప్పొచ్చు. అలా శంబాల నగరం గురించి కూడా అలా చెప్పి ఉండాల్సింది, ఇలా ఎడారిగా ఉన్నట్టుగా కాదు. మనకి శ్రీపాద శ్రీవల్లభుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు తీసుకుని వచ్చి మనకి బుక్ ఇచ్చారు, గుర్తుందా మీకు? అందులో పాదాలు చూస్తే స్వామివి హిమాలయ పర్వతాల మీద వాళ్ళు వెళ్ళినప్పుడు స్వామి ప్రత్యక్షంగా వచ్చి మామా బాగున్నావా అని చెప్పి మల్లాది వారిని ప్రశ్నించడము. ఆ పాదాలు వాళ్ళు ఫోటో తీసుకుంటాము, చిత్రపటంగా పెట్టుకుంటాము అని అంటే, సరే తీసుకోండి, ప్రింట్ చేసిన తర్వాత మాత్రం కృష్ణా నదిలో కలిపేసేయండి ఫోటోని అని చెప్పి ఉండడం. అట్లా ఎన్ని సంవత్సరాలైనా 33వ తరం అప్పుడు ఈ పుస్తకం బయటికి రావాలా వద్దా అన్నప్పుడు, నేనైనా కాదా అని అనుకున్నప్పుడు గాణగాపురం నుంచి ఆయనకి ప్రసాదం అందించడం మల్లాది గారు. అంటే భగవంతుడు కనపడ్డాడు అని అంటే ఖచ్చితంగా ఆయన ఒక మాట చెప్పారు అని అంటే అది ఇలానే ఉంటుంది, అలానే జరుగుతుంది అని మనం నమ్మాలి. శంబాల నగరం గురించి తెలిసిన వాళ్ళ గురించి అయినా, లేకపోతే అలాంటి ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందిన వాళ్ళని, ఇప్పుడు క్రియాయోగ చేసిన వాళ్ళే కావచ్చు, లేకపోతే హీలింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ప్రత్యక్షంగా మనోనేత్రంతో ఆ నగరాన్ని చూసిన వాళ్ళని ఆ నగరం ఎలా ఉంటుంది అని అడిగి అలానే చిత్రీకరిస్తే బాగుండేది అని నా మనసుకు అనిపించింది. తప్పకుండా తప్పకుండా చెప్ప. అయితే మళ్ళీ పుట్టటం అనే టాపిక్ కూడా మనం మాట్లాడుకోవాలి. కర్ణుడు మళ్ళీ పుట్టటం అనేది కూడా ఒకసారి చెప్పండి లలిత్ గారు. ఒకటండి, సనాతన ధర్మం ప్రకారం చూసుకుంటే పునర్జన్మకు పాసిబిలిటీ ఉంది, కానీ ముక్తి పొందాక కూడా ఉంటుంది. కాకపోతే ఈ సెక్యులరిజం అనే అంటే మహాభారతంలో అయితే ముక్తి పొందినట్లు ఎక్కడ చూపించలేదు, వీర స్వర్గం పొందినట్టు. వీర స్వర్గం పొందటం, ముక్తి పొందటం ఒకటి కాదా? స్వర్గం తర్వాత ఎట్లా ఉంటుందంటే క్షీణే పుణ్యం మధ్యలోకం విశంతి అని భగవద్గీత వచ్చేస్తారనా? పుణ్యం క్షీణించిన తర్వాత అవకాశం ఉంది మళ్ళీ పుట్టడానికి, కాబట్టి ఓకే అయ్యి ఉండొచ్చు, పాసిబిలిటీ లేకపోలేదు. కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో మితిమీరిన సెక్యులరిజం. మీరు పౌరాణిక కథల్ని చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, జొరాస్ట్రియన్స్ అనుకుంటున్న జెందావెస్తా కావచ్చు, లేకపోతే క్రైస్తవులు అనుకుంటున్న రెండవ రాకడ కావచ్చు, హిందువులు అనుకుంటున్న కల్కి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కడే అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ ఒక్కడే అయితే మరి యేసు ఎవరు? యేసు కూడా దశావతారాలతో భాగం అవుతాడా? కలిపేస్తారా? జెందావెస్తా ఎవరు? జెందావెస్తాలో అహుర్మాజా ఎవరు? అసురమజ కూడా అప్పుడు హిందూ దేవుళ్ళ లెక్కలోకి రావాలి. కలిపేస్తున్నారా? మీ సినిమా మీరు వ్యాపారం కోసం తీసుకోండి, అన్ని వర్గాల్ని సంతుష్టీకరణ చేసుకోండి, మేమేం చేయటానికి లేదు, మీ వ్యాపారం మీ డబ్బు. కానీ మా గ్రంథాలను అడ్డం పెట్టుకుని తీసేటప్పుడు మాత్రం ఇట్లాంటి పైత్యాలు దూరం పెట్టుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది. అండ్ మరోవర్ అశ్వత్థామ ఎంట్రీ సినిమాలో చూడాల్సిందండి. అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించడం, అది బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం, ఆ తర్వాత అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం, తర్వాత అర్జునుడు ఉపసంహరణ చేసుకోవటం, అశ్వత్థామకి ఉపసంహరణ విద్య లేకపోవటం వల్ల కాస్త ఇబ్బంది జరగటం, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చేసి ఇవన్నీ జరిగింది. కానీ సినిమాలో ఎలా చూపించారంటే అశ్వత్థామ ఉప పాండవుల్ని వాళ్ళందరినీ దుష్టద్యుమ్నుని అందరినీ చంపేసిన తర్వాత
కృష్ణుడు మాట్లాడటానికి వస్తే కృష్ణుడిని చంపటానికి కృష్ణుడి మీదకు కూడా దాడి చేసినట్లు, ఆ తర్వాత కృష్ణుడు అశ్వత్థామ నుదుటి ఉన్న ఆ మణిని పీకేసినట్లుగా, శివమణి యాక్చువల్లీ ఆ శివమణిని పీకేసినట్లుగా చూపించారు. కాదండి మామూలుగా విన్నదైతే లేదు, శివుడే వ్యాస భారతంలో చాలా కృష్ణుడే స్పష్టంగా పీకేసి. ఉందండి. ఆ మణిని తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వ్యాస మహర్షి నువ్వు అది ధర్మరాజు పాండవులకి ఇచ్చేసే అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత అతను ఓకే అతనికి ఇష్టం లేకపోయినా వ్యాసుడి మాట కాదని లేక తీసి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తనంతట ఆ తానే మణి పెకిలించి ఇచ్చేస్తాడా? తానే పెకిలించి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ మణిని ధర్మరాజు ధరించినట్లుగా భారతం చాలా స్పష్టంగా ఉంది. ఓకే. కానీ ఇవన్నీ చూపించుకుంటే అదేదో కృష్ణుడు మళ్ళీ ఇతనితో కృష్ణుడిని ఫైటింగ్ తరవడం చేసి ఏంటి? కృష్ణుడిని చంపడానికి బల్లెంతో దాడి చేస్తే కృష్ణుడు ఇతన్ని ఫైటింగ్ చేసి తన్ని కృష్ణుడు పీకి ఎక్కడికో విసిరేసినట్లుగా చూపించారు. ఓకే. అది ఎవరికో దొరికింది. మళ్ళీ అదేమన్నా అలంకారం అండి లేకపోతే ఒక నెక్లెస్ మళ్ళీ పెట్టుకోగానే అదే వచ్చేయడానికి? సో హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇక రెండోది వచ్చేసి ఆయుధాల విషయంలో అర్జునుడి గాంధీవం దొరుకుతుంది. ఆ గాంధీవం విషయంలో సమ్ ఇల్లాజికల్ సీన్స్ ఏవో పెట్టారు. అది టెక్నికల్ గా కాబట్టి దాని గురించి మనకు పెద్ద అభ్యంతరం లేదు. ఆ వాళ్ళ సినిమా వాళ్ళు పడతారు. కానీ ఆ గాంధీవాన్ని కూడా ఢీ కొట్టగలగాల ఆయుధం కర్ణుడి దగ్గర ఉంటుంది, ఓ చేతి కర్ర. ఆ చేతి కర్రతో కర్ణుడు అర్జునుడిని కృష్ణుడు అందరూ కలిపి ఉండగా కూడా అర్జునుడిని భయపెట్టినట్లుగా చూపించారు. అసలు అర్జునుడికి అటువంటి అది కర్ణుడి దగ్గర అటువంటి ఆయుధం ఉన్నట్లు ఎట్లాంటి గ్రంథాల్లో కూడా ప్రస్తావన లేదు. ఉన్న ఆయుధాలే ఆయనకి గుర్తురాక యుద్ధంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. లేని ఆయుధాన్ని తీసుకొచ్చి అర్జునుడి మీదకి దాడి చేసినట్టు అర్జునుడిని భయపెట్టేసినట్లుగా చూపిస్తా ఉన్నారు. ఇట్లాంటి వక్రీకరణలు ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? ఎలా చూడాలో నాకు అదే అర్థం కావట్లేదండి. ఎందుకు చూడాలో ఫస్ట్ అర్థం కావట్లేదు. బాధాకరంగా చూడాలి, ఎందుకంటే కర్ణుడిని ఎలివేట్ చేయడం. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా అదే. మనం చాలా మంది చాలా సార్లు చూస్తాం రావణాసురుడిని హీరోగా ఎలివేట్ చేస్తుంటారు, దుర్యోధనుడిని హీరోగా ఎలివేట్ చేస్తారు, అలాగే కర్ణుడికి ఉండేటటువంటి సింపతి కారణంగా హీరోగా ఎలివేట్ చేస్తారు. ఎలా కర్ణుడు హీరో అవుతాడు? నీ 5 భర్తలు ఓడిపోయారు, వచ్చి దుర్యోధనుడు తొడ మీద కూర్చో అని చెప్పాడు. ఎలా హీరో అవుతాడు అసలు కర్ణుడు? చాలా ఇంకా మహాభారతానికి మూలం ఏంటి? మహాభారత కురుక్షేత్ర యుద్ధానికంటే ద్రౌపదికి జరిగిన అవమానం. ద్రౌపదికి జరిగిన అవమానంలో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు, తర్వాత కొంగు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. తర్వాత దుర్యోధనుడు దాసిగా చేయమన్నాడు ధృతరాష్ట్రుడి అంతఃపురంలో. శకుని దాన్ని చూసి సంతోషించాడు, ఇదంతా జరగటానికి కారణమయ్యాడు. కానీ అసలు వస్త్రాపహరణం అనే ఆలోచన చేసింది కర్ణుడే. ఆ వస్త్రాన్ని తొలగించు అని చెప్పేసి దుశ్శాసనుడికి ఆజ్ఞించింది కర్ణుడు. ఎలా హీరో అవుతాడు? ఎట్లా హీరో అయ్యాడు మరి వాళ్ళే చెప్పాలి. అక్క మీరు చెప్పండి. ఇట్లాంటి విలన్లని హీరోగా ఎలివేట్ చేశారు. గ్రంథంలో వీళ్ళకి కావాల్సిన పార్ట్ మాత్రమే చదువుతున్నారండి. దాని కాంటెక్స్ట్ ఏంటి, దాని తర్వాత పూర్వపరాలు ఏంటి అనేది చూడట్లేదు. వీళ్ళకి కావాల్సినది చదివినా ఆ మామూలు చదువులోనే మనకు అర్థమైపోతుంది కర్ణుడు హీరో కాదు అని. డెఫినెట్లీ అర్థమైపోతుంది. ఎందుకనంటే కర్ణుడి క్యారెక్టర్ ప్రొఫెషన్ ని పర్సనల్ ని ఒకటిగానే తీసుకున్నాడు. పర్సనల్ గా తల్లి వదిలేసిందన్న కోపాన్ని ప్రొఫెషనల్ గా తను ఒక అధికారాల్లోకి వచ్చినప్పుడు ఆ ప్రొఫెషన్ ఆ అధికారాన్ని అవతల వాళ్ళ మీద అంటే కోపాన్ని జయించడం, అంటే వాళ్ళని హీనంగా చూసే దాని మీద ఎక్కువగా ఎలివేట్ చేసుకోగలిగాడు. అంటే కరెక్ట్ గా క్లారిటీ లేదు అతని క్యారెక్టర్. అది కాదు దాతగాను, ఒక స్నేహితుడుగాను, ఒక హీరోగాను చాలా మంది చూపిస్తా ఉంటారు. సింపతి ప్లే చేస్తుందండి. అన్నిటికంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది అంటే కర్ణుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్. తనకి రాజ్య పట్టాభిషేకం చేసిన కారణంగా దుర్యోధనుడు చేస్తున్న తప్పులతో సహా ప్రతిదాన్ని సైలెంట్ గా భరిస్తూ, తనకి సంపదను ఇచ్చాడు కాబట్టి తను ఏం చేసినా పర్లేదని ప్రతి అరాచకానికి ఒత్తాసు పలికిన ఒక స్వార్థపరుడు కర్ణుడు. కానీ చాలా సార్లు వదిలేసి కూడా వెళ్ళిపోయాడు కదా. చాలా చోట్ల కర్ణుడు దాత అని చెప్పేసి అంటారు. ఎవరు దాత? తనకు ఉన్నదంతా దానం చేయలే, తనకు వచ్చిన దానిలోంచి దానం చేశాడు. దుర్యోధనుడు తనకి ఇచ్చిన దానిలోంచి కొంత దానం చేశాడు. కానీ కవచ కుండలాలు దానం చేసేసాడు కాబట్టి అది గొప్ప దానం అని చెప్పేసి అంటారు. ఓకే, గొప్ప దానమే. అది ఎప్పటికి దానం అంటే తన ప్రాణాలు పోతాయని తెలిసినా సరే తన దానం ఇచ్చాడు. తన కవచ కుండలాల్ని అడిగిన దానికి కాదనకుండా. కానీ వెంటనే మళ్ళీ ఇంద్రుడు ఆ మారువేషంలో ఉండి నీకేం కావాలి అంటే నాకు శక్తి ఆయుధాన్ని ఇవ్వు అని అడిగి తీసుకున్నాడు. ప్రత్యుపకారం వెంటనే తీసుకున్నాడు. నా సినిమాల్లో చూపించినట్లు, ఇది పాత సినిమాల్లో పెద్ద ఎన్టీఆర్ సినిమాల్లో చూపించినట్లు నాకేమి వద్దు అంటే బలవంతంగా ఇంద్రుడి చేతిలో పెట్టేసి పోలా, నాకు కావాలి అని అడిగి తీసుకున్నాడు. ఇవన్నీ సినిమా వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా చూపించేస్తున్నారు. దానవీర సూరకర్ణ సినిమాలో చూసినా కూడా మనకేమనిపిస్తుందో తెలుసా, అయ్యో ఇంత మంచి బుద్ధి ఉన్న వాడికి బుద్ధి చెప్పేవాడు లేకపోయాడే అని ఖచ్చితంగా సింపతి ప్లే చేస్తుంది. ఈ పాయింట్ లో కుంతిని తిడుతూ ఉంటారండి. దాన్ని
ఆరుగురు కౌరవుల్లో వికర్ణుడు అనే అతను లేచి ఇది జరుగుతుంది, correct తప్పు కాదు వస్త్రాపరణ చెయ్యకూడదు అంటే కూడా ఉమ్. నువ్వు కులంలో చెడబుట్టావు, నువ్వు బయటకు పో అని చెప్పేసి కర్ణుడు బెదిరించాడు. సొంత అన్న కూడా మాట్లాడలేదు, కానీ కర్ణుడు చెప్పాడు వికర్ణుడిని నువ్వు మాట్లాడేది తప్పు అని. కర్ణుడి క్యారెక్టర్ విషయంలో డెఫినెట్ గా కుంతీదేవి చాలా ఇప్పటికీ మాటలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆవిడ వల్లనే ఇవంతా జరిగింది అని ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఒకటండి, అప్పటికున్న పరిస్థితి మన సనాతన ధర్మం ప్రకారం ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతూ ఉంది. కర్ణుడు అలాగే పుట్టాలి అనేది కూడా ఒక విధే. ఎందుకంటే కర్ణుడు అనే జన్మ ఎవరు, చాలా మంది కర్ణుడు కర్ణుడు అంటారు, కానీ కర్ణుడు అనే పేరు ఎప్పుడు వచ్చింది అతనికి? మహాభారత గ్రంథం మీరు చదివితే గనక ఆ కర్ణ అనే పేరు తనకి ఎక్కడొస్తుంది అంటే ఆ కర్ణకుండలాలు కవచాలు ఎప్పుడైతే దానం ఇచ్చాడో అప్పటి నుంచే కర్ణుడు. అంతకు ముందంతా కూడా వసుసేనుడు అతని పేరు, వసుసేనుడు. ఆ పెట్టిన పేరు, పిలిచిన పేరు కూడా అదే. ఆ తర్వాత ఈ వైకర్తనుడు, కర్ణుడు, ఈ రెండు పేర్లు వచ్చాయి. సూర్యుడు కుమారుడు కాబట్టి వైకర్తనుడు అని చెప్పేసి, ఈ కవచకుండలాలు దానం ఇచ్చాడు కాబట్టి కర్ణుడు అని చెప్పేసి. కానీ మనకి స్టైల్ గా దానవీర సూరకర్ణ చెప్పుకోవడానికి బాగుంది కాబట్టి టైటిల్ కర్ణ అని అందరూ వాడేస్తా ఉంటారు. ఇంకా అభ్యంతరకరమైన పాయింట్స్ ఏమున్నాయి సినిమాలో మీరు అబ్జర్వ్ చేశారు? మేజర్ గా అయితే ఇవేనండి. పురాణాల విషయంలో వక్రీకరించింది మాకు అభ్యంతరకరంగా ఉంది. అభ్యంతరకరం ఏంటి, ఇప్పుడు నాగశ్విన్ గారు ఒక్కళ్ళే చేస్తుంటే మాకు ఏదో ఒకసారి పొరపాటు జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పొచ్చు. అరే ఆది నుంచి ఆనాటి ఎన్టీఆర్ నుంచి ఈనాటి నాగశ్విన్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా. కాకపోతే మాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మన చారిత్రక సంపదగా చెప్పుకునే పురాణాలు, ఇతిహాసాలని వక్రీకరిస్తున్నారా బాబు అని చెప్తుంటే, మా హీరో చేసినప్పుడే మీకు కనపడిందా, మీ హీరోలు ఎవరైనా చేస్తే కనపడదా అంటూ రెట్టమొత్తంగా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. నా హీరో ఏంటి, నీ హీరో ఏంటి? అరే మన అందరికీ హీరో రాముడు కృష్ణుడు, మనందరికీ హీరోలు రాముడు కృష్ణుడు. ఎందుకంటే ఈ రోజు మనకేదన్నా కష్టం వచ్చిందంటే సినిమా యాక్టర్ ఇంటి ముందుకు వెళ్ళిపోయి నాకు కష్టం వచ్చింది స్వామి నీకు అభిషేకం చేస్తా, నా కష్టం పోగొట్టని మనం అడుక్కోం. ఆ హీరోకి కూడా కష్టం వస్తే మూసుకుని అదే గుడికి వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకుని అడుక్కుంటాడు. కానీ మనం దేవుళ్ళ కంటే కూడా నటులకి ఎక్కువ బానిసత్వం అయిపోతుంది. అందుకని మాకు నచ్చట్లేదు. ఇదే హీరో గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైం కూడా మనం చూసాము ఆదిపురుష్ అనే సినిమాలో కూడా అత్యంత చాలా అభ్యంతరకరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాలో కూడా రావణాసురుడు సురమా పెట్టుకోవటం విషయం అవ్వచ్చు, స్లీవ్లెస్ సీత అనుకోవచ్చు, ఇట్లా చాలా. ఏమిటి ప్రభాస్ ఏమి జాగ్రత్తలు తీసుకోవట్లేదా, అవగాహన రాహిత్యం ఉంది అని అనుకోవచ్చా ఏంటి ప్రభాస్ పాత్ర? ఒకసారి చెప్పండి. కొంతమంది హీరోలు ఎట్లా ఉంటారంటే ఒక్కసారి సినిమా కమిట్ అయిన తర్వాత టెక్నీషియన్స్ లేదా డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చెప్తే అదే అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారండి. అట్లా చెత్త సినిమాలు చేసిన హీరోలు చాలా మంది ఉన్నారు, తర్వాత రిగ్రెట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంత భారీ స్థాయిలో యావత్ దేశం కాదు ప్రపంచం అంతా చూస్తుంది. ప్రభాస్ కావచ్చు, కొంతమంది కావచ్చు, హీరోలు ఏం చేస్తుంటారంటే సినిమాలో వాళ్ళ పాత్ర ఏమిటి, వాళ్ళ పాత్ర నిడివి ఎంత, దానికి మనం ఏ విధంగా న్యాయం చేయొచ్చు అని మాత్రం ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇక్కడ అన్ని చోట్ల నటుల్ని మనం తప్పు పట్టలేము. కానీ బాధ్యత లేదా పురాణాల విషయంలోకి వెళ్ళినప్పుడు? మిమ్మల్ని మధ్యలో వచ్చాను మీరు అనుకోవద్దు. నేను మామూలుగా చదివింది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా అసలు సంవత్సరం క్రితమే రిలీజ్ అవ్వాలి, కానీ నేను కథని చెప్పినప్పుడు ప్రభాస్ గారికి ఇది కొంచెం లేడీ ఓరియంటెడ్ గా ఉంది, దీన్ని కొంచెం హీరో ఓరియంటెడ్ గా చేసుకొని రండి, నేను తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మార్చడం జరిగింది, ఆయన సినిమా చేయడం జరిగింది, హిట్ అవడం జరిగింది. మరి దాంట్లో చెప్పింది, దీంట్లో ఎందుకు ఆ స్టోరీకి అవగాహన ఉంది కానీ పురాణాల్లో అవగాహన లేదు అనుకోవాలి. ఒకటి అవగాహన, రెండు కమిట్మెంట్ అండి. ఇప్పుడు స్టోరీ కమిట్ అవటానికి ముందు 100 మార్కులు చెప్పొచ్చు, 1000 మార్కులు చెప్పొచ్చు, లేదా అసలు స్టోరీనే మార్చేయమని కూడా అడగొచ్చు. వన్స్ కమిట్ అయిన తర్వాత కొంతమంది, ఇప్పుడు బాలకృష్ణ విషయంలోనే చూసుకోండి, హీరో ఆయన సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము చాలా అసలు అబ్సర్డ్ సీన్స్ అన్ని పెడతా ఉంటారు. ఆ బ్రహ్మనాయుడులో చూడండి తొడగొడితే రైలు వెళ్ళిపోవటం అట్లాంటివి. ఈ మధ్య రీసెంట్ గా ఆయనే రిగ్రెట్ అవుతున్నారు, ఆ సీన్ ఎందుకు చేశానో తెలియదు అని చెప్పేసి. ఆ నిమిషానికి డైరెక్టర్ చెప్పింది చేయటం మా బాధ్యత అనుకుని చేసేస్తారు వాళ్ళు. సార్ ఇంత పెద్ద సినిమాలో, ఇంత పెద్ద సినిమా, ఇంత వైడ్ రేంజ్ లాగా మీరు కూడా ఒకసారి చెప్పండి, ఇంత వైడ్ రేంజ్ లో ఇందాక అన్నట్టుగా యావత్ ప్రపంచం చూస్తోంది. మహాభారతం అనేది ఏదో మనకు సంబంధించింది మాత్రమే కాదు, దేశ విదేశాల్లో కూడా దీని గురించి అసలు కొన్ని యూనివర్సిటీల్లో దీనికి సంబంధించి ఒక సబ్జెక్ట్ కూడా ఉంది. రామాయణం కానీ మహాభారతం కానీ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. అంతే డెఫినెట్ గా ఎంతో హాస్యాస్పదంగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ మీరు అన్నట్టుగా జాగ్రత్తగా సినిమా తీయకపోతే. మరి లాస్ట్ టైం కూడా ప్రభాస్, మనం కూడా మాట్లాడుకున్నాం ఆదిపురుష్ సమయంలో ఇలాగే సీతాదేవిని అంత ఎక్స్పోజింగ్ చేస్తూ ఆ కళ్ళని చూడలేకపోయాం అసలు జనరల్ గా. మరి ప్రభాస్ జాగ్రత్త తీసుకోకుండా ఉండటాన్ని ఎలా చూడొచ్చు? అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అని అనిపిస్తుంది. అంటే నాకు తెలియని సబ్జెక్ట్ గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు
అనే దృక్పథం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా ఉంది, ఆదిపురుష్ వల్ల ఆయన నేర్చుకోవాల్సిందే. అయ్యో అప్పుడు నేను తప్పు చేశాను, ఇప్పుడు ఇలా కాదు, దీని గురించి ఏంటి అనేది తెలుసుకోవాల్సింది. అండ్ మోరోవర్ సనాతన సాంప్రదాయాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే చాగంటి గారు కానివ్వు, లేకపోతే గరికపాటి గారు కానివ్వు, అలాంటి ప్రవచనాలు వినున్నా కనీసం మహాభారతం గురించి కొంచెం టైం వెచ్చించి వినున్నా ఆయనకు అవగాహన వచ్చేది. అంటే చేస్తున్న సినిమా పైన ఒక దృక్పథం అనేది ఏర్పరచుకోవాలి ఎవరైనా కూడా, ఆయననే కాదు ఎవరైనా కూడా. అందులో సనాతన సాంప్రదాయాన్ని మనం ఇట్లా రామాయణం మహాభారతం అనేవి టచ్ చేసేటప్పుడు అసలు ఏం చేస్తున్నాము అనేది కరెక్ట్ గా తెలుసుకోవాలి అనేది నా అభిప్రాయం. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు అయితే ఖచ్చితంగా ప్రవచనకర్తల మాటలు కూడా కాదండి, మూల గ్రంథానికి వెళ్లాల్సిందే. అది అర్థం కానప్పుడు మరి సరళంగా ఉండే ఏ ప్రవచనం అయినా వినాల్సి ఉంటుంది అర్థం కదా. చేసుకోవాల్సింది. ఇప్పుడు చాగంటి వారు ఉన్నాయి, అవి అన్ని అర్థం నేను చెప్తున్నా కదా, ప్రవచనకర్తల పేర్లు నేను ఇప్పుడైతే మెన్షన్ చేయట్లేదు, కానీ ప్రవచనకర్తలు కూడా కొన్ని ప్రవచనాలు రక్తి కట్టించడం కోసం, ప్రేక్షకులకు అందరికీ నచ్చేలాగా చెప్పడం కోసం కొన్ని మిళితం చేస్తూ ఉంటారు. ప్రవచనాలు కూడా కాదు, మీరు మూలానికి వెళ్లాల్సిందే. ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మాధ్యమం. సినిమా కారణంగా మంచి జరుగుతుంది, అదే సినిమా కారణంగా చెడు జరుగుతుంది. అలాంటి సినిమా ద్వారా పౌరాణిక ఘట్టాలని చెప్పాలి అనుకుంటే ఆ పురాణం యొక్క విలువ పెంచేలాగా తీయగలిగితే తీయండి. లేదంటే దయచేసి అందరికి చేతులు జోడించి చెప్తున్నాము, మీరు పౌరాణికలు తీయకండి, మాకు అబ్జెక్షన్ కూడా లేదు. ఇక కలిపురుషుడు క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉండటం జరిగింది. కమల్ హాసన్ గారు ప్లే చేసినటువంటి ఆ క్యారెక్టర్. అయితే కలిపురుషుడు శక్తిని పుంజుకోవటం కోసం రకరకాల పన్నాగాలు చేయటం, కలికి పుట్టకుండా ఉండడానికి ప్రయత్నించటం, కలికి అంత అవసరం ఉందంటారా? ఈ కలి మొత్తం అంటే ఈ యుగానికి మొత్తం ఆయనే ప్రాతినిధ్యం వహించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అంటే కలి ఈ యుగంలో చెడుని పెంచడానికి, మంచిని రాకుండా ఉండటానికి చూస్తాడు కాబట్టి కలికిని రానివ్వడు అనేది లాజికల్ గా ఉండటం కోసం తన శక్తికి మించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే భగవత్ శక్తి ముందు ఏ శక్తి ఆగదు, అది జగద్విదితమే. కాకపోతే సినిమాలో దాని పరంగా చూసుకుంటే ఓకే, సినిమాటిక్ గా తీసుకెళ్లారు అని అనుకోవచ్చు. మళ్ళీ పార్ట్ 2 కూడా ఉండబోతోంది, ఎందుకంటే ఇంకా కలికి పుట్టలేదు, కలికి ఇంకా పుట్టలేదు కాబట్టి మరి ఎట్లా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నేను చెప్తున్నా కదండి, ఇట్లాంటి సినిమా పురాణాలు నిజంగా యూత్ కి తీసుకువెళ్తుంది అంటే కనుక డెఫినెట్ గా మేము స్వాగతిస్తాము. కాకపోతే పార్ట్ 2 కైనా సరే ఇట్లాంటి కల్పితాలు జోడించేటప్పుడు ఆ పాత్రల యొక్క ఔచిత్యాన్ని, ఉదాత్తతని తగ్గించకుండా ఉండేలాగా చేసి ఆ జాగ్రత్తలు తీసుకుని తీయమని చెప్తామండి. సలహాలండి ప్రేక్షకులకు చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే, మేమెవరం కూడా సినిమా వ్యతిరేకం కాదు, సగటు సినిమా అభిమానులే. సినిమాలు మేము చూస్తాం, మేము ఆదరిస్తాం. కానీ సినిమా పేరుతోటి మన చరిత్రని, మన భక్తిని, మన దేవుణ్ణి అవమానిస్తానంటే మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి, మన అసలు హీరోలు, మన చారిత్రక పురుషులు, వాళ్ళ తర్వాతే ఈ నటులందరూ కూడా. ఆ ఒక్క ప్రయారిటీని మాత్రం గుర్తుపెట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఇద్దరికి కూడా కృతజ్ఞతలు. నమస్కారం అండి. నమస్కారం.